హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి క్లియర్గా మాట్లాడుకోబోతున్నాము. 12th వీక్ నామినేషన్లో ఉన్నటువంటి 8 కంటెస్టెంట్ల ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారో, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో, ఎవరు ఎలిమినేషన్ ఎలా ఉందనేది ఓటింగ్ పోల్స్ రిజల్ట్ బట్టి నేను క్లియర్గా వీడియోలో చెప్పబోతున్నాను. అలాగే 12th వీక్లో లాస్ట్ క్యాప్టెన్ కంటెండర్ టాస్క్ జరుగుతుంది కదా, ఆ టాస్క్లో క్యాప్టెన్ కంటెండర్లు టోటల్ ఎంతమంది అయ్యారు అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్పబోతున్నాను. అలాగే బిగ్ బాస్ హౌస్లోకి ఈరోజు సోయల్ అలాగే శోభా శెట్టి రాబోతున్నారు. సో వాళ్ళిద్దరు రావడంతో టోటల్గా బిగ్ బాస్ హౌస్కి ఎక్స్ కంటెస్టెంట్లు 8 కంటెస్టెంట్లు రావడం జరిగింది. వాళ్ళు టోటల్గా ఎంతమంది వచ్చారు, అలాగే వాళ్ళు ఏ టాస్క్ ఆడారు, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయాడు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కళ్యాణ్ పడాల టాప్ పొజిషన్లో కొనసాగుతుండో, అది అఫీషియల్ ఓటింగ్లో కూడా అలాగే అన్అఫీషియల్ ఓటింగ్లో కూడా కళ్యాణ్ పడాల టాప్ పొజిషన్లో కొనసాగుతుండో. అలాగే ఇమాన్యుయల్ ఓటింగ్ ఎలా ఉంది, తనుజ ఓటింగ్ ఎలా ఉంది అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టా ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. మీకు బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేటు ఇన్స్టా స్టోరీ రూపంలో పెడుతుంటాను. మీకు ఎపిసోడ్ కన్నా ముందే అప్డేట్ తెలవాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి, మీకు అప్డేట్లు అన్నీ తెలుస్తాయి. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ హౌస్లోకి ఎక్స్ కంటెస్ట్ టోటల్గా 8 మెంబర్స్ రావడం జరిగింది. వాళ్ళు ఎవరెవరంటే ప్రియాంక జన్, గౌతమ్, ప్రేరణ, హారిక, మానస్, యావర్, శోభా శెట్టి, అలాగే మన ఎవరు నెక్స్ట్ సోయల్. టోటల్గా 8 కంటెస్టెంట్లు రావడం జరిగింది. సో ఈ 8 కంటెస్టెంట్లలో సోయల్ సంజన గారితో అలాగే రీతు చౌదరితో ఇద్దరితో గేమ్ ఆడతాడు. సో ఇద్దరితో గేమ్ ఆడితే ఇక్కడ సంజన గారు గెలుస్తారు, అలాగే రీతు చౌదరి గెలుస్తుంది. అలాగే శోభా శెట్టి వర్సెస్ దివ్య ఆడతారు. సో ఇక్కడ దివ్య గెలవడం వల్ల ముగ్గురు లేడీ కంటెండర్లు అవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ నుంచి చూసుకుంటే ప్రియాంక జన్ వర్సెస్ కళ్యాణ్ గేమ్ ఆడడం జరుగుతుంది. ఇక్కడ కళ్యాణ్ గెలుస్తాడు. అలాగే నెక్స్ట్ బర్నీ వర్సెస్ గౌతమ్ గేమ్ ఆడడం జరుగుతుంది. ఇక్కడ గౌతమ్ గెలవడం వల్ల బర్నీ క్యాప్టెన్ కంటెంట్ టాస్క్ నుంచి అవుట్ అవుతాడు. అలాగే ప్రేరణ వర్సెస్ అలా తనుజ వీళ్ళిద్దరు గేమ్ ఆడతారు. ఈ వీళ్ళిద్దరిలో ప్రేరణ గెలవడం వల్ల తనుజ క్యాప్టెన్ కంటెంట్ రేస్ నుంచి బయట అవుట్ అవుతుంది. దాని తర్వాత సుమన్ శెట్టి దేతడి హారిక ఆడడం జరుగుతుంది. వీళ్ళలో దేతడి హారిక గెలుస్తుంది. గెలవడం వల్ల సుమన్ శెట్టి క్యాప్టెన్ కంటెంట్ టాస్క్ నుంచి అవుట్ అవడం జరుగుతుంది. దాని తర్వాత డిమాండ్ పవన్ వర్సెస్ మానస్ గేమ్ ఆడతారు. ఇక్కడ డిమాండ్ పవన్ గెలవడం జరుగుతుంది. దాని తర్వాత యావర్ వర్సెస్ ఇమాన్యుయల్ గేమ్ ఆడతాడు. ఇక్కడ ఇమాన్యుయల్ గెలవడం జరుగుతుంది. సో ఇక్కడ యావర్ కావాలని ఓడిపోయాడు, కావాలని ఎక్కువ టైం తీసుకుంటూ. సో ఇమాన్యుయల్ గెలవాలని యావర్ ట్రై చేసి అని చెప్పి నాకైతే అనిపించింది. మీకు కూడా అదే విధంగా అనిపిస్తుంది, కింద కామెంట్ పెట్టండి. దాని తర్వాత వచ్చినటువంటి శోభా శెట్టి కూడా దివ్య గెలవడానికి ఎక్కువ టైం ఇచ్చింది. అలాగే ఇక్కడ సోయల్ కూడా సంజన రీతు చౌదరి గెలవాలని చెప్పి కావాలని ఓడిపోయాడని చెప్పి మనకైతే సమాచారం అయితే వచ్చింది. ఫస్ట్లో వచ్చిన కంటెస్టెంట్లు బాగా గేమ్ ఆడారు. దాని తర్వాత వచ్చినటువంటి యావర్ కానీ, శోభా శెట్టి కానీ, మానస్ కానీ, ఇక్కడ సోయల్ కానీ వీళ్ళందరూ ఎదుటి వ్యక్తి అంటే బిగ్ బాస్ హౌస్లో ప్రజెంట్ కంటెస్టెంట్ గెలిస్తే వాళ్ళు కెప్టెన్ కంటెండర్ అవుతారని చెప్పి కొంచెం జాలి దయ చూపించి వాళ్ళు గెలిచేటట్లు చేసిందని చెప్పి నాకైతే అనిపించింది. సో మీకేమనిపించింది అనేది కింద కామెంట్ పెట్టండి. ఓవరాల్గా క్యాప్టెన్ కంటెండర్లు అయ్యిందంటే టోటల్గా 6 కంటెస్టెంట్లు అయ్యారు. 3 గర్ల్స్ 3 బాయ్స్. వాళ్ళు ఎవరు అంటే డిమాండ్ పవన్, కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్, రీతు చౌదరి, సంజన, దివ్య నిఖిత. టోటల్గా 6 కంటెస్టెంట్లు 12th వీక్లో క్యాప్టెన్ కంటెండర్లు అయితే అవ్వడం జరిగింది. అలాగే నామినేషన్లో ఉన్నటువంటి 8 కంటెస్టెంట్ల ఓటింగ్ ఎలా ఉందనేది ఇప్పుడు మనం క్లియర్ కట్గా తెలుసుకుందాము. నామినేషన్లో కళ్యాణ్ పడాల, తనుజ, ఇమాన్యుయల్, భరణి, డిమాండ్ పవన్, సంజన, దివ్య నిఖిత, సుమన్ శెట్టి. టోటల్గా 8 కంటెస్టెంట్లు అయితే నామినేషన్లో ఉండడం జరిగింది. వీళ్ళ ఓటింగ్ ఎలా ఉందంటే కళ్యాణ్ పడాల ఓటింగ్ టాప్లో కొనసాగుతుంది. అది హాట్స్టార్లో కూడా టాప్లో కొనసాగుతుంది. మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. బిగ్ బాస్లో ప్రజెంట్ 11 వారాల తర్వాత కళ్యాణ్ పడాల ఫస్ట్ టైము టాప్ పొజిషన్లోకి రావడం జరిగింది. ఈ 11 వారాల్లో తనుజ ఎప్పుడు నామినేషన్లో ఉన్నా కూడా తనే టాప్ పొజిషన్లో ఉన్నది. ఇది ఫస్ట్ టైము కళ్యాణ్ పడాల 12th వీక్లో టాప్ పొజిషన్కి వచ్చిందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది రోజు రోజుకు స్లో పాయిజన్ లాగా ఇంక్రీజ్ అయికుంటూనే వస్తుంది. ఎందుకంటే కళ్యాణ్ పడాల డే 1 నుంచి 5% నుంచి 10, 20, 25, 30, 35, 40% ఇలా గ్రాఫ్ అనేది ఇలా పెరుగుకుంటూ వచ్చింది. కళ్యాణ్ పడాల గ్రాఫ్ పెరగడానికి
చాలా చాలా అంటే చాలా సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ మమ్మీ వచ్చిన ఎపిసోడ్ హైలైట్ కావడము, అలాగే వాళ్ళ డాడీ వచ్చిన ఎపిసోడ్ హైలైట్ కావడము, అలాగే తను హాస్టల్లో ఉన్నప్పుడు చెప్పినటువంటి ఎపిసోడ్ హైలైట్ కావడము, అలాగే తన గేమ్ కూడా తను న్యాచురల్గా ఉండడము, అలాగే తనకి ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే గుణం ఉండడము, ఇవన్నీ కూడా న్యూట్రల్ ఆడియన్స్కి, ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవ్వడం వల్ల కళ్యాణ్ ఓటింగ్ అనేది భారీగా పెరిగింది. అలాగే తనుజ ఓటింగ్ తగ్గడానికి కారణం ఏంటంటే తనుజ డే 1 నుంచే టాప్ పొజిషన్లో ఉంది. సో తనకు ఓటింగ్ అనేది తగ్గడానికి కారణం ఏంటంటే తన చేతులారా తనం చేసుకుంది. కొన్నిసార్లు మహానటి యాక్టింగ్ చేయడము, కొన్నిసార్లు కట్టపలాగా ఎదుటి వారికి వెన్నుపోటు పడవడము, కొన్నిసార్లు నువ్వు హెల్ప్ చేసినా కూడా నాకు హెల్ప్ చేయలేదేమో అనడము, అలాగే నాకు బిగ్ బాస్ హౌస్లో ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరనడము. అంటే కొన్ని అబద్ధాలు తనుజ ఆడడం వల్ల న్యూట్రల్ ఆడియన్స్కి, ఫ్యామిలీ ఆడియన్స్కి తనుజ నచ్చక కొంత ఓటింగ్ అనేది డ్రాప్ అయింది. అందుకోసం తనుజ సెకండ్ పొజిషన్లో కొనసాగుతుంది. అలాగే సెలబ్రిటీసు, టీవీ సెలబ్రిటీసు, డ్యాన్స్ సెలబ్రిటీసు, వీళ్ళందరూ మా టీవీ సెలబ్రిటీస్ వీళ్ళందరూ ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇమాన్యుయల్ ఓటింగ్ కూడా భారీగా పెరిగింది. ఇమాన్యుయల్ ఆల్మోస్ట్ ఆల్ కళ్యాణ్ పడలకు తనుజకు ధీటుగా పోటీ ఇస్తున్నారని చెప్పి మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. హాట్స్టార్లో తన ఓటింగ్ అనేది భారీగా పెరిగిందని అప్డేట్ అయితే వచ్చింది. కానీ అన్అఫీషియల్ పోలింగ్లో ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది ఓన్లీ 10% మాత్రం ఉంది. ఇమాన్యుయల్ ఓటింగ్ హాట్స్టార్లో పెరిగిందని మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. అన్అఫీషియల్ పోలింగ్లో ఇమాన్యుయల్ ఓటింగ్ తక్కువ అయితే చూపిస్తుంది. కానీ హాట్స్టార్లో బాగుందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే కళ్యాణ్ పడాల ఓటింగ్ 33%, తనుజ ఓటింగ్ 29%, ఇమాన్యుయల్ ఓటింగ్ 10%, బర్నీ ఓటింగ్ 6%, సుమన్ శెట్టి ఓటింగ్ 6%, డెమాన్ ఓటింగ్ 6%, సంజన ఓటింగ్ 6%, దివ్యనగిత ఓటింగ్ 5%. ఓవరాల్గా ఈ 12 వారాల గేమ్ చూసిన తర్వాత ఈ వారం బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్ పెట్టబోతున్నాడు. ఎందుకంటే లాస్ట్ వీక్ నో ఎలిమినేషన్ పెట్టాడు కాబట్టి ఈ వారం ఎలాగైనా డబుల్ ఎలిమినేషన్ పెట్టి ఇద్దరిని ఎలిమినేషన్ చేయాలని చెప్పి బిగ్ బాస్ టీం ఆలోచన చేస్తున్నట్టు మనకైతే సమాచారం అయితే వచ్చింది. నామినేషన్లో ఉన్నటువంటి 8 కంటెస్టెంట్లో మీరు ఎవరికి ఓటేస్తున్నారు, ఎవరు ఎలిమినేషన్ కావాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే మీ అనాలిసిస్ ప్రకారము బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు ఎవరైతారో, ఇమాన్యుయలా, మన తనుజన, కళ్యాణ్ పడాలి ఎవరైతారో అనేది కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటూ నేను మీ జ్ఞానేశ్వర్.